విచిత్రాల నిధి ఓ విధి విచిత్రాల నిధి వింత కథల సారథి ఆశ నిరాశల వారధి నిరంకుశ నిర్ణయాల నిర్దయవానిధి ఓ విధి విచిత్రాల నిధి ఓ విధి విచిత్రాల నిధి. స్టేటస్ గురించి మాట పెరిగిందట. ఫైనల్గా గెటౌట్ అనేసిందట. వాడి పెళ్ళైన వెంటనే రోజీ అంతట రోజీ వాళ్లను బయటికి తెరవేయటమో లేకపోతే వాళ్ళంతటా వాళ్ళు వెళ్ళిపోవటమో జరుగుతుందని ఆశపడ్డాను. ఆ ఆశ ఇప్పటికి నెరవేరిందన్నమాట. ఏమండి కృష్ణప్రసాద్ గారు, ఇప్పుడేమంటారు? అనడానికి వేరే ఏముంది? అమ్మమ్మ మనోడి మధ్య మనస్పర్ధలు ఏవో వచ్చుంటాయి, వెళ్ళిపోయాడు. అందులో మన ప్రతిభ ఏముంది? ప్రతిభ లేకపోవచ్చు, కానీ ప్రతిభ చూపించడానికి మంచి అవకాశం చిక్కింది అని నేను అనుకుంటున్నాను. అవునన్నా, ఇప్పటికే రోజీ సగం చచ్చిన దశలో ఉంది. మనం అనుకున్నది సాధించటానికి అనువైన వాతావరణం ఇప్పుడు ఏర్పడిందనుకుంటున్నాను. మొగుడు సరే మొదటి నుంచి లేడు, కూతురు వెళ్ళి అమెరికాలో ఉండిపోయింది, ప్రాణప్రదంగా చూసుకునే మనవడు వేరే కుంపటి పెట్టాడు. ఇక ఇప్పుడు ఎవరున్నారామెకి? ఎవ్వరూ లేరు. పాపం రోజీ ఒంటరితనం నిప్పులా దహిస్తూ ఉంటే లంకంత కొంపలో ఒక్కతే ఏం చేస్తోందో ఏమో. హలో, నేనండి ప్రభావతిని. చెప్పండి. క్లబ్కు రాలేదే మిసెస్ రోజీ? రావాలనిపించలేదు. కోపం మీ మనవడి మీదే కానీ మా మీద కాదే. విషయానికి రండి. మీ శ్రేయోభిలాషగా ఒక ఫ్రెండ్గా చెప్తున్నాను మిసెస్ రోజీ, మీరు ఇలాంటప్పుడే హుషారుగా ఉండాలి. మునుపటి కన్నా యాక్టివ్గా కనిపించాలి, లేకపోతే ఆ లక్ష్మీదేవి మరింత అన్పాపులర్ చేస్తుంది మిమ్మల్ని. నా సొంత విషయంలో ఆవిడ గారు జోక్యం ఏంటట? మీరెప్పుడు బిజినెస్లో డౌన్ అవుతారో చూద్దామని కాచుకొని ఉంది కదా. అయితే ఒక్క బిజినెస్ విషయాలే కాదు మిసెస్ రోజీ, చాటుగా మీ ఇంటి విషయాలు కూడా తెలుసుకొని మిమ్మల్ని ఆమె అన్పాపులర్ చేయొచ్చు. వాట్ యు మీన్? ఎదుటి వాళ్ళు ఏ విధంగా దెబ్బతిన్నా శత్రువుకి సంతోషమే కదా మిసెస్ రోజీ. ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోండి. మీ ఉచిత సలహాలకి థ్యాంక్స్. హాయ్ వినోదిని. అయ్యో మమ్మీ, నాకు పుట్టింది కూతురు కాదు, కొడుకు. పెట్టిన పేరు వినోద్. ఎంచక్కా వినోద్ అని పిలవకుండా అదేదో ఆడపిల్లని పిలిచినట్టుగా వినోదిని అంటావే? నా మనవణ్ణి నా ఇష్టం వచ్చిన పేరుతో పిలుచుకుంటాను. మధ్యలో మీకేమిటి అబ్జెక్షన్? వినోదిని, పాలు తాగమ్మా. దట్ ఈజ్ మై గ్రాండ్ మా. నన్ను కూడా వెళ్ళిపోమంటావా? పదండి వెళ్దాం. వినోద్ బాబు, ఆగు బాబు. అమ్మగారండి, ఏటండి ఇది? ఇంటి దీపాన్ని ఎవరైనా ఈదులోకి ఇసిరేసుకుంటారా? కంట్లోని పాపను ఎవరైనా కంట్లోంచి లాగేసుకుంటారా అమ్మా? ఆఫ్టర్ ఆల్ ఒక అనామకురాలు కోసం నన్ను ఈ ఇంటిని వదిలేసి వెళ్తానంటున్నాడు. పెద్దవాడైపోయాడుగా, పెళ్ళం బెల్లవై కూర్చుందిగా, ఇక నేనేం కనిపిస్తాను?
బాబు వినోద్ బాబు చిన్నోడు నీకు చేతులు ఎత్తి దండం పెడుతున్నాను బాబు. బాబు వినోద్ బాబు బొమ్మగారండి బొమ్మగారండి చిన్నబాబు గారు వెళ్ళిపోతున్నారండి. వినోద్ వినోద్ మిసెస్ రోజీ, నువ్వా? లంకంత కొంపలో బిక్కుబిక్కుమంటూ దిక్కులేని దానిలా మిగిలిపోయావా మిసెస్ రోజీ? పాపం. నార్మోయ్, నా ఇంటికొచ్చి నా మీద సానుభూతి చూపించాలని ప్రయత్నిస్తున్నావా? నేనొచ్చింది అందుకు. మాట్లాడకుండా ఎలా ఉంటాను? మాట్లాడడానికి వచ్చిన దానివి మర్యాదగా మాట్లాడు. మర్యాద తెలిసిన దాని కనుకనే మా వియ్యపురాలు పుట్టాడు దుక్కులా ఉంది, పలకరించి వెళదామని వచ్చాను. ఏనాడు ఎవరి బిడ్డని ఎవరికి కాకుండా చేశావో ఈనాడు నీ మనవడు నీకు దూరం అయిపోయాడు. ఏనాడు ఎవరి రెక్కలు తుంచిన పాపమో పాపం ఈనాడు నువ్విలా రెక్కలు తెగిన పక్షిలా విలవలలాడుతున్నావు. ఏనాడు ఎవరి కాపురంలో నిప్పులు పోసావో ఈనాడు నీ కాపురం దొంగలు దోచిన కొంపలా వెలవెలపోతుంది. ముందిక్కడి నుంచి వెళ్ళు. వచ్చిన వాళ్ళని వెళ్ళగొట్టడం తప్ప లోపలికి రమ్మని పిలవడం నీకింకా చేతకానందుకు బాధగా ఉంది మిసెస్ రోజీ. నీ అహంకారమే నిన్నీ స్థితిలోకి నెట్టింది. నువ్విక్కడి నుంచి వెళ్తావా లేదా? భర్త వెళ్ళిపోయాడు, కూతురు వెళ్ళిపోయింది, మనవడు వెళ్ళిపోయాడు. లోన్లీ అయిపోయావు. ఓదార్చే దిక్కులేక రేపు నువ్వు ఏమైపోతావేమోనని దిగులుగా ఉంది మిసెస్ రోజీ. ఎవరున్నా లేకున్నా రోజీ ఎప్పటికీ రోజీయే. వన్ అండ్ ఓన్లీ రోజీ. ఎప్పటికీ లోన్లీ కాదు. అందరూ ఉండి ఎవరూ లేనట్టు ఒంటరిగా బతకడం కూడా ఓ బతికేనా? నీ కళ్ల ముందే నీ అహంకారాన్ని ప్రశ్నిస్తూ ఎన్నో సంఘటనలు జరుగుతున్నా నువ్వెందుకని పట్టించుకోవు, ఎందుకని ఆలోచించవు? వెళ్ళిన వాళ్ళు మళ్ళీ నా కాళ్ళ దగ్గరికి వస్తారు, వచ్చారు కూడా. అది నీ గొప్పతనం కాదు, ఎదుటవారి మంచితనం. నీ తీర్పులు నాకు అక్కర్లేదు. నా మనవడు నా పెంపకంలో పెరిగాడు. నీలాంటిదే ఎవరో మాయలాడు పన్నిన వల్లో పడి మోసపోయాడు. ఆ వ్యామోహం తీరిపోయాక నా మనవడు మళ్ళీ నా దగ్గరికి వస్తాడన్న నమ్మకం నాకుంది. ఒకవేళ రాకపోతే ఏం చేస్తావు? గోడకేసి తలబాదుకు చావడం తప్ప. Get out! ఏమిటిది? ఏమైంది నాకు? బాబు వినోద్, నేను బయటకు వెళ్తున్నాను. ఇల్లు జాగ్రత్త నాయనా. ఏ పని మీద తాతయ్య బయలుదేరారు? నాకు తెలిసిన నాటకాల కంపెనీ వాళ్ళు ఒకడు ఎప్పటి నుంచో రమ్మని పిలుస్తున్నారు. ఇంకా ఈ వయసులో నాటకాలేమిట్లేని నేను వెళ్ళలేదు. మారిన పరిస్థితులు నా వృత్తిని నేను కొనసాగించాల్సిన అవసరం ఉందని నొక్కి చెబుతున్నాయి. ఇల్లు గొడవాలి కదా, వెళ్తున్నాను. అడ్వాన్స్ పుచ్చుకుని అటునుంచి అట్టే మార్కెట్కి వెళ్ళి ఇంటికి అవసరమైన సామాన్లు కొనుక్కొస్తాను. వచ్చేసరికి పొద్దుపోవచ్చు. వస్తానే. మీరు ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు తాతగారు. అదేమిటి బాబు? నేను ఉద్యోగం చేస్తాను. నువ్వా? ఏ చేయకూడదా? అది కాదు బాబు, నేనుండగా నువ్వు ఉద్యోగం చేయాల్సిన అవసరం ఏమిటి? ఖాళీగా ఉండి ఏం చేయమంటారు? పెళ్లి కారణంగా ఆగిపోయిన మీ చదువును కొనసాగించండి బాబు. ఇప్పుడేం చదువు తాతగారు? దానికన్నా ఈ ప్రపంచాన్ని చదవడమే ఇప్పుడు ముఖ్యం. అమ్మా సంధ్య, ఏమిటి తాతయ్య? వినోద్ ఏమిటో అంటున్నాడు, ఒకసారి ఎలా రా అమ్మా. ఏంటండి? చూడు సంధ్య, ఈ వయసులో తాతయ్య మన కోసం కష్టపడతారట. కష్టపడకపోతే ఇల్లెలా గడుస్తుంది? నేను ఉద్యోగం చేసి మీ ఇద్దరిని పోషిస్తాను సంధ్య. డిగ్రీ కూడా కంప్లీట్ అవ్వలేదు, మీకెవరిస్తారు ఉద్యోగం? తాతయ్య ఏ డిగ్రీలు చదివి ఇన్నాళ్ళు నిన్ను పోషించారు?
డిగ్రీలతో పని లేని ఉద్యోగాలు బోల్డెన్ ఉన్నాయి సంజ. నిరుద్యోగ సమస్య గురించి అవగాహన లేక నువ్వు ఇలా మాట్లాడుతున్నావు నాయన. ఈ రోజుల్లో మాస్టర్ డిగ్రీలు పిహెచ్డీలు ఉన్న వాళ్ళకే ఉద్యోగం దొరకడం గగనమైపోతుంది. నాకు గవర్నమెంట్ ఉద్యోగం రాకపోవచ్చేమో కానీ ట్రై చేస్తే ప్రైవేట్ కంపెనీలో ఏదో ఒక ఉద్యోగం ఖచ్చితంగా దొరుకుతుంది తాతయ్య. సంపాదించే శక్తి ఇంకా నాలో మిగిలే ఉందమ్మా. అబ్బాయికి నువ్వేనా నచ్చ చెప్పు. తాతయ్య ఎందుకు చెప్తున్నారో అర్థం చేసుకోండి. ఎంచక్క మనం డిగ్రీ కంప్లీట్ చేస్తే అప్పుడు మీరొక్కరే కాదు, నేను కూడా మీతో పాటు జాబ్ చేస్తాను. తాతయ్య ఇందాకే చెప్పారు మాస్టర్స్ డిగ్రీ ఉన్న వాళ్ళకే ఉద్యోగాలు దొరకడం లేదని. ఏం తాతయ్య? అవును బాబు. అలాంటప్పుడు మన డిగ్రీలను ఎవరు లెక్క చేస్తారు? కాబట్టి చదువు గురించి టైం వేస్ట్ చేయడం నాకు ఇష్టం లేదు. నా బయోడేటా నేను తయారు చేసుకున్నాను. ఒకవేళ జాబ్ చేయాలని ఆలోచన నీకు ఉంటే నీ బయోడేటా కూడా ఇవ్వు, ఇద్దరికి ట్రై చేస్తాను. లక్కీగా ఇద్దరికి జాబ్స్ దొరికాయి అనుకో, తాతయ్యని ఇంట్లోంచి కదలనివ్వకుండా పువ్వుల్లో పెట్టి చూసుకోవచ్చు. బాబు నా మాట విని ఇంకేం చెప్పొద్దు తాతయ్య. నాకు తప్పక జాబ్ దొరుకుతుందని నమ్మకంతో వెళ్తున్నాను. నన్ను మనస్ఫూర్తిగా ఆశీర్వదించండి. సరే బాబు, నీ ఇష్ట ప్రకారమే కానీ. విజయవస్తు. వెళ్ళొస్తా సంజ. ఏమో అనుకున్నాను కానమ్మా, ఆ అబ్బాయి ఘటికుడే. బాసు, బాసు. రే చిన్న, ఎలా ఉన్నా? ఏమిటి బాసు, కళ నిజమా? నీ సంగతి ఏమో గాని నాకు మాత్రం కళకి నిజానికి గల తేడా బాగా తెలుస్తుందిరా. అది కాదు బాసు, నువ్వు ఇలా రోడ్డు మీద ఈ కాలినడకేంటి? ఈ కాలినడక క్లర్క్ జాబ్ కోసం. ఏంటి బాసు, నన్ను కానీ ఫూల్ చేయాలని చూస్తున్నావా? ఆల్రెడీ ఒకళ్ళ చేతిలో ఫూల్ అయిన వాడిని నిన్నెందుకు ఫూల్ చేయాలని చూస్తానరా? ఈ మాటలు నీవు కావు, అసలు నువ్వులా లేవు. ఏమైంది బాసు? ఇంటికి రారా, తీరుబడిగా మాట్లాడుకుందాం. అమ్మో, మీ గ్రాని గారు ఎదుటి పడాలంటే నాకు వల్లమాలనే భయం. ఇప్పుడు నేను అక్కడ ఉండట్లేదురా. మరి సీతారావు గారు ఉన్నారు కదా వాళ్ళ ఇంట్లో. అంటే సంజయ్ వాళ్ళ ఇంట్లో? అక్కడెందుకు ఉండడం? నీ దగ్గర దాపరికేముందిరా చిన్న. సంజయ్ని పెళ్లి చేసుకోవడం గ్రానీకి ఇష్టం లేదు. సంజయ్ని చూడాలని తాతయ్య మా ఇంటికి వచ్చినప్పుడు మెడపెట్టి బయటికి గంటించింది గ్రానీ. దాంతో గ్రానీకి నాకు గొడవలు వచ్చాయి. సంజయ్ నేను బయటకు వచ్చేసాం. నీ ధైర్యానికి నా జోహార్లు బాసు. తాతయ్య గారు కష్టపడి మమ్మల్ని ఇద్దరిని పోషిస్తానన్నారు. ముసలాయన కష్టపడి సంపాదిస్తుంటే కూర్చుని తినాలంటే సిగ్గనిపించింది. అందుకేరా జాబ్ ట్రయల్స్ మొదలు పెట్టాను. నువ్వు అడిగితే జాబ్ ఇవ్వనవాడు ఎవడు బాసు? మా గ్రానీ పేరు చూసి ఉద్యోగం ఇస్తామన్నారు కొందరు. కానీ ఒకరి దయా దాక్షిణ్యాలతో సంపాదించుకునే ఉద్యోగం నాకు వద్దురా. నా స్వశక్తి మీద సంపాదించుకుంటే ఆ తృప్తే వేరు. ఆఖరికి హోటల్లో కప్పులు గడిగే ఉద్యోగం అయినా ఐ డోంట్ మైండ్. సంజయ్, నేను, తాతయ్య హ్యాపీగా బతకగలిగే జాబ్ ఏదైనా పర్వాలేదు. నీ గుండె నిబ్బరానికి సెల్ఫ్ కాన్ఫిడెన్స్కి కంగ్రాచులేషన్స్ బాసు. అప్పుడప్పుడు ఇంటికి వస్తూ ఉండరా? తప్పకుండా వస్తాను బాసు. ఆ ఫ్యాక్టరీలో ఏదో వేకెన్సీ ఉందంట, వెళ్ళి ట్రై చేస్తాను. అలాగే, వస్తానురా. ఆఫీసులో లేవు, ఫ్యాక్టరీకి వెళ్ళలేదట. ఎక్కడికి వెళ్ళావు బాబు? ఏదైనా ఇబ్బంది అయిందా అమ్మా? అర్జెంటుగా అమెరికా పంపించాల్సిన ఫైల్ ఆపాల్సి వచ్చింది. త్వరగా సంతకాలు పెడితే క్లర్క్ వచ్చి కలెక్ట్ చేసుకుంటాడు. ఎక్కడికి వెళ్ళావు బాబు? చలసాని గారి దగ్గరికి వెళ్ళానమ్మా. ఐసి, ఏమిటి విశేషం? ఏం లేదు, సరదాగా ఇద్దరం కలిసి కారులో సిటీ అంతా తిరిగి వచ్చాం. ఏం చేస్తున్నారట చలసాని గారు? అదే అర్థం కావటం లేదమ్మా. ఆయన మాటల్ని బట్టి చూస్తే బిజినెస్ పని మీద వచ్చినట్టు కనిపించడం లేదు. ఆ సంగతి ఆయనే చెప్పారు కదా. పోనీ ఇంకేదైనా యాక్టివిటీలో ఇన్వాల్వ్ అయ్యారా అంటే అది లేదు. కానీ బిజీగా ఉన్నారు. మనిషిలో ఏదో మార్పు కనిపిస్తుందమ్మా. ఏదో మార్పు అంటే? మనిషి నీరసంగా కనిపిస్తున్నారు. మాటల్లో ఏదో బాధ కొట్టొచ్చినట్టుగా కనిపిస్తుంది. బాధ కనిపిస్తుందా? అవునమ్మా, ఎప్పుడూ లేనంత ఫిలసాఫికల్గా మాట్లాడుతున్నారు.
ఏమిటో ఆయన ఆయనలా కనిపించడం లేదు. చలసాని గారి మీద ఉన్న అభిమానం కొద్దీ నీకలా అనిపిస్తుందేమో కానీ ఇవన్నీ వయసుపై పడిన వారి లక్షణాలే బాబు. ఆ మధ్య ఒకసారి నాతో మాట్లాడుతూ సడన్గా బ్లాంక్ అయిపోయారు. వెంటనే ఏదో టాబ్లెట్ వేసుకున్నారు. టాబ్లెట్ దేనికి వాడుతున్నారో అడగలేదా? అడిగితే టాపిక్ చాలా తెలివిగా డైవర్ట్ చేశారు. మామూలుగా అలా చెయ్యరే ఆయన. అదే నాకు అర్థం కావటం లేదు. మన దగ్గర ఆయన ఏదో దాస్తున్నారని అనుమానంగా ఉందమ్మా. ఆయన్ని కలిసినప్పుడు నీకు అలాంటి ఫీలింగ్ ఏం కలగలేదా? నువ్వింతగా చెబుతుంటే ఆయనోసారి చూడాలనిపిస్తుంది. అవునమ్మా, చలసాని గారిని నువ్వు ఓసారి చూస్తే బాగుంటుందనిపిస్తుంది. అలాగే, రేపోసారి వెళ్ళి పలకరించి వద్దాం. ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు సొలుపేమున్నది. అలుపు అనే మాట తెలుసు, సొలుపు అంటే ఏంటబ్బా? ఏదైతే మనకెందుకు, పాడేసుకుంటే పోలే. ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు సొలుపేమున్నది. వస్తున్నానండి, ఉండండి. నమస్కారం సార్. నమస్తే. నమస్తే సార్ ఇంట్లో లేరండి. ఏంట్రా జోకులా? నిజం సార్, మీతో జోకులు వేసేంత కెపాసిటీ నాకెక్కడ ఉంది సార్. రండి కూర్చోండి. సార్ ఎక్కడికి వెళ్ళారు? తెలీదండి. పోనీ ఎప్పుడొస్తారో అదైనా చెప్పారా? చెప్పలేదండి. ఒరే జోకులు, ఎందుకురా అంత బెదురు? ఈమెవరనుకుంటున్నావు? మా అమ్మరా? ఓ అట్టగా, మరి చెప్పరే. నమస్తే మేడం. సార్ ఎక్కడికి వెళ్ళారు? ఆసుపత్రికి వెళ్ళారండి.